బడ్డీ కొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షుడు షేక్ నయీం మాట్లాడుతూ చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ పక్కన గల మండపం ఏరియా బడ్డీ కొట్లను తొలగించాలంటూ పేద చిరు వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బడ్డీ కొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షులు షేక్ నయీం, అధ్యక్షులు బొల్లిశెట్టి కృష్ణయ్యలు పేర్కొన్నారు. మండపం ఏరియాలోని చిరు వ్యాపారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు బడ్డీ కొట్లను వేసుకొని మున్సిపాలిటీకి పన్నులు కడుతూ ఉపాధి పొందుతున్నారని, గతంలో అనేక మంది స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినా దురాక్రమణ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. డబ్బా కొట్లను తొలగించి పేదల జీవనం మీద పొట్టకొట్టవద్దన్నారు. మున్సిపాలిటీ అధికారులు పేద చిరు వ్యాపారులను వేధించడం మానుకోవాలన్నారు. గత 40 ఏళ్లుగా ఈ స్థలాన్ని అన్యాక్రాంతానికి గురి కాకుండా డబ్బా కొట్లు ఏర్పాటు చేసుకొని పేద బడుగు బలహీన వర్గాలు డబ్బా కొట్లు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ వారి పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ పిల్లలకు వివాహాలు చేసుకొని చిట్టీలు వేసుకొని వడ్డీలకు తీసుకొచ్చుకొని ఈ డబ్బా కొట్ల మీద జీవనం కొనసాగిస్తూ అప్పులు తీర్చుకుంటూ వారి జీవనాన్ని వెల్లదీస్తున్నటువంటి ఈ క్రమంలో ఎన్నడూ లేనిది మరి మున్సిపాలిటీ వారు వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా డబ్బా కొట్లు తొలగించాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి డబ్బా కొట్టుదారులకు మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఒకవేళ ఇక్కడ కాంప్లెక్స్ నిర్మించదలుచుకుంటే ఆ నిర్మించేటువంటి మినీ కాంప్లెక్స్లు ఏదైతే ఉందో ఇప్పుడు ఎవరైతే డబ్బా కొట్లు ఉన్నారో వాళ్లకు మాత్రమే అవి కేటాయించాలి, వేరే వాళ్లకు అవి కేటాయించొద్దని మనవి చేస్తున్నాము. దయచేసి పాలకులారా ఆలోచించండి. ఇక్కడ ఉన్న వారికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఆ పార్టీ కటింగ్ చేసుకుంటూ చెప్పులు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ స్థలాన్ని నమ్ముకొని వక్ఫ్ బోర్డు వాళ్ళు మాదంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు మాదంటున్నారు. ఇది అసలే ఇప్పటికే కోర్టులో వివాదంలో ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఈ డబ్బా కొట్లు ఖాళీ చేయాలని మీరు ఏదో ప్రయత్నాలు చేస్తే ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా కుటుంబ సభ్యులతో సహా రోడ్లు ఎక్కుతాం. మా మీద నుంచి తొక్కించుకుంటూ బుల్డేజర్లు తీసుకుపోయి మరి డబ్బా కొట్లు ఖాళీ చేపిస్తారో లేకపోతే మా ప్రాణాలు బలిగొంటారో మరి దేనికైనా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ దయచేసి చేతులు జోడించి అధికారులకు పాలకులకు వేడుకుంటున్నాం. మా పేద కుటుంబాలను మీరు కాపాడండి, మా పేద కుటుంబాల జీవితాలను మీరు కాపాడండి. దయచేసి మా కుటుంబాలను మా పొట్ట కొట్టొద్దండి. మా పిల్లలు పెళ్ళిడికి వచ్చి ఉన్నారు, వారిని ఈ కొట్లనే నమ్ముకొని మా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు, మీకు ప్రాధేయపడుతున్నారు. మేము అనేక మందికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మాకు మీరు అన్యాయం చేయొద్దని మీకు చేతులు జోడించి సవినయంగా నమస్కరించుకుంటున్నాము. పేద కుటుంబం వాళ్ళు పెద్ద పెద్ద కిరాయిలు బలాయించలేక స్ట్రీట్ వెండర్స్ అంటే డబ్బి కొట్టి ఏర్పాటు చేసిన వ్యాపారం చేస్తున్నటువంటి గత 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళని ఈరోజు ఖాళీ చేయడం దుర్మార్గం. ఎక్కడైనా సరే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి చేయించాలి తప్ప ఎటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఉన్నట్టుగా ఉండి మీరు వెంటనే ఖాళీ చేయడం అనేది మీ దుర్మార్గం. దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. 40 ఏళ్ళు మున్సిపాలిటీకి ట్యాక్స్ చెల్లిస్తూ వాస్తవానికి ఇది వివాదంలో ఉన్న స్థలం, వక్ఫ్ బోర్డు అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ మేము వ్యతిరేకించి కూడా మున్సిపాలిటీ గురించి ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపాలిటీ స్థలంగా గుర్తించి ట్యాక్స్ కడుతున్నారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకే షాపులు నిర్మించి మినీ షాపులు కట్టించి ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన ఉంటే వేరే వాళ్ళకి అని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వారి జీవనోపాధిని మీద దెబ్బ కొట్టద్దని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. బడ్డీ కొట్ల దుకాణదారుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 15వ తారీఖున మున్సిపాలిటీ వాళ్ళు ఈ బడ్డీ కొట్లు మొత్తం కూడా తీసేయాలని చెప్పి 20వ తారీఖు కల్లా ఖాళీ చేయాలా, ఖాళీ చేయకుంటే మట్టి మేము ఖాళీ చేస్తాం అని చెప్పి బడ్డీ కొట్ల దుకాణదారులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది సర్వే నెంబర్ 1, 2 వక్ఫ్ ల్యాండ్ అని వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్తారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏమో మా స్థలం అంటారు. రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ స్థలంలో గతంలో కూడా కొంతమంది వ్యక్తులు ఈ స్థలాన్ని దురాక్రమణ చేయాలని చెప్పి వక్ఫ్ బోర్డు దగ్గర లీజుకు రాసుకొని వస్తే మేము కొట్టోళ్ళం అందరం మున్సిపాలిటీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. మరి ఫలానోళ్ళు లీజుకు తీసుకొచ్చినాం ఖాళీ చేయమంటారు మమ్మల్ని అంటే ఆ స్థలానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని గతంలో ఉన్న కమిటీ మరి చెప్పటం జరిగింది. చెప్తే మేమందరం కూడా కొట్టోళ్ళు అందరం ఐక్యంగా ఉండి మేము 40 సంవత్సరాల నుంచి ఉపాధి పొందుతున్నాం. ఇక్కడ
మీరు ఎట్లా వస్తారని చెప్పి మేము ఐక్యంగా ఉండి అఖిలపక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేసి అన్ని పార్టీల సహకారంతో మరి వాళ్ళని స్థలం మీదకి రాకుండా ఎల్లగొట్టడం జరిగింది. 40 ఏళ్ల నుంచి ఉపాధి పొందుతూరు, ఒక్కొక్క బడ్డీ కొట్ట వెనకాల ఒక కుటుంబం ఉన్నది. మరి అలా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ దుకాణాలు వేసుకొని ఉన్నారో ఈ స్థలాల్లో మరి 40 ఏళ్ల నుంచి కూడా మున్సిపాలిటీకి ట్యాక్సీ చెల్లిస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళకి హక్కు ఉంది కాబట్టి అన్ని విధాలుగా మరి మినీ షాపులు కట్టించి ఈ దుకాణందారులకే ఇస్తే మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుద్ది, వీళ్ళకు కూడా ఉపాధి పెరుగుద్ది, ఎవరికో కట్టబెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనలు విరమించుకోకుంటే మేము ఎంతకైనా తెగించి కొట్టోళ్ళం. కుటుంబాలతో సహా రోడ్డు మీద కూర్చుంటాం. కొట్ల ఎట్లా తీస్తారో మరి మమ్మల్ని దొక్కుంటూ మమ్మల్ని కాల్చిపారదెంగి మరి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళని మెడలు బట్టి గెంటుతే ఎక్కడ పోతారు? వీళ్ళని రోడ్డు మీద పడేయాలని చూస్తున్నారు. ఇది మంచి ఆలోచన కాదు. ప్రజాప్రతినిధులు అయినటువంటి వాళ్ళు ఆలోచన చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు అఖిలపక్ష సమావేశం కూడా బడ్డీకోట్ల దుకాణందారుల నుంచి ఏర్పాటు చేసినాం. ఈ దుకాణందారులకే మినీ షాపులు కట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.